శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. మాస్టారు భగవద్గీత క్లాసులలో ఏ రకంగా భగవద్గీత సారాన్ని అందించినది పున్నయ్య శాస్త్రి గారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము, ఇంకా కొన్ని శ్లోకాలు చెప్పుకుందాము. 18వ అధ్యాయము 66వ శ్లోకము. ఈ శ్లోకము చరమ శ్లోకము అనబడుచున్నది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రమే శరణు పొందుము, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తునిగా చేసేదను అని చెప్తూ ఉన్నారండి భగవానుడు. ఈ శ్లోకం ప్రత్యేకతలు చూద్దాం. ఇచ్చట సర్వధర్మములను విడిచిపెట్టుమని కృష్ణుని ఉద్దేశము కాదు. ఏది ధర్మమో ఏది అధర్మమో మనము నిర్ణయింపక ఆ నిర్ణయమును అంతర్యామికి విడిచిపెట్టవలెను. ఇచ్చట మాం అనగా మాస్టర్ గారు గూఢార్థమును విప్పి చెప్పిరి. అంతర్యామియగు ఈశ్వరుని వ్యక్తరూపుడగు ఒక సద్గురువుగా దర్శించి ఆ గురువుకు పరిపూర్ణ శరణాగతిని చెందవలెను. మన వంటి రూపమే గల వేరొక వ్యక్తిని శరణందుటకు మొగమాట పడువాడు ఆ ముడి విడువడు వరకు ఎన్ని జన్మలు సాధన చేసినను బంధ విముక్తికై వేచి ఉండక తప్పదు. గురువు శరణాగతుని సర్వభారము తనపై వేసుకొనును. కర్తవ్య రూపమున సదా దర్శనమిచ్చుచూ కాపాడుచుండును. గురువు నిండియున్న ఎదలో శోకమునకు స్థానము లేదు. పాండవులిట్లు కృష్ణునకు శరణాగతులై రక్షణనందిరి. ఇంత గీత చెప్పిన స్వామి చివరిలో పార్థునితో యథేచ్ఛసి తథాకురు అని అనెను. మొదటిలో యుద్ధమాచరింపుమని చెప్పెను. తర్వాత కూడా జీవిత సాధన గురించి అట్లు చేయుము ఇట్లు చేయుము అని సూచించెను. ఇప్పుడు చివరిలో నీ ఇచ్చ వచ్చినట్లు చేయమని ఊరకుండెను. అర్జునుడు కూడా మొదట్లో దీనుడను, కర్తవ్యమేమిటో తెలియనివాడను, ఏది శ్రేయస్సో తెలియజెప్పమనియు శరణందితి అనియు మొత్తుకొనెను. తర్వాత నన్ను గొందరగోళపరచుచున్నావనెను. యుద్ధము చేయుటకు వెనుకాడెను. అప్పటి శరణాగతి పూర్ణమైనది కాదు. ఆ తర్వాత విశ్వరూప సందర్శనము, పురుషోత్తమ ప్రాప్తి అయినవి. ఈ దశలో కృష్ణుడిట్లు పలుకుట వింతయే. ఇప్పుడెట్లు నరుడు స్పందించునో స్వామి అతనికే విడిచిపెట్టుట జరుగును. అతడేమి సమాధానమిచ్చునో స్వామికి తెలియక కాదు, తెలిసిన దానినే వెల్లడించమనుచున్నాడు. ఇది స్వామి లీల. ఇదే అంశమును శ్రీకృష్ణుడు మైత్రేయునితో సంభాషించు తీరులోనూ మాస్టర్ గారు తన మంత్రజాలమును నవలయందు ప్రదర్శించిరి. కృష్ణుడిట్లు పలుకుటలో వేరొక రహస్యమున్నదని మాస్టర్ గారు ప్రకటించిరి. ఇప్పటి వరకు సర్వాంతర్యామియగు దేవుడు ఒక శరీరమును ధరించి తన ఎదుట నిలిచి ఉపదేశించెను. ఇంతకు ముందు శ్లోకమున సర్వజీవ హృదయవాసియగు ఈశ్వరుని శరణు పొందమని చెప్పెను. ఇప్పుడు శరణాగతి 2 విధములుగా చెప్పినట్లయినది. ఏమిటా 2 విధాలు? ఒకటి వ్యక్తరూపుడగు గురువుగా దిగి వచ్చిన అంతర్యామికి, రెండవది తన హృదయముననే నెలకొని ఉన్న గురురూపుడగు ఈశ్వరునకు. యథార్థముగా 2 విధముల శరణాగతులు లేవు.
వెలుపలి కృష్ణుని ఉపదేశమునే అర్జునుడు తన హృదయమందలి ఈశ్వరుడగు కృష్ణుని వాణిగా కూడా వినుటకు గాను సంసిద్ధపరచబడుచున్నాడు. బయట గురువు లోని గురువునకు వ్యక్తరూపమే అని దర్శింప కృష్ణుడితనికి శిక్షణ ఇచ్చుచున్నాడు. ఇచ్చట గురువు సర్వాంతర్యామిగను తన లోపల ఈశ్వరుడుగను మరల బయట ఒక వ్యక్తరూపమగు 3 విధములుగాను వెలిసియున్నాడని నరునకు దర్శనమగుచున్నాడు. కావున ఇది మంత్రవాక్యము. 2 విధములైన శరణాగతులుగా కనపడుచున్నను అవి అసలు ఒకటే అని సూటిగా చెప్పక కృష్ణుడు దాని యందు అర్జునుని మేల్కొల్పుచున్నాడన్నమాట. ఇట్టి మేలుకొనుటను కూడా బాహ్యముగా రూపముతో వ్యక్తమగుచున్న గురువు ప్రసాదింపవలసినదే. అర్జునుడే శిక్షణకు సంసిద్ధుడైనాడు. అతని సొంత నిర్ణయమునకు కాదు కృష్ణుడు విడిచిపెట్టినది. తన హృదయేశ్వరుడగు లోని కృష్ణుని గీతావాణి వినపడినది. చెవి యొగ్గినాడు. లోని కృష్ణుని వెలుపలి కృష్ణుని విశ్వరూపుడగు కృష్ణుని ఒకటిగా దర్శించినాడు. చూడండి, 3 ఇక్కడ లోపల కృష్ణుడు, బయట భౌతిక రూపంతో కనిపిస్తున్నటువంటి వ్యక్త రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు, అలాగే విశ్వమంతా నిండి ఉన్నటువంటి విశ్వరూపుడగు కృష్ణుణ్ణి ఒకటిగా దర్శించినాడు. ఇప్పుడు ఇట్లు బదులు పలుకుచున్నాడు. మోహము నష్టమైనది, స్మృతి లబ్ధమైనది. నీవు చెప్పిన మాటలనే పాటింతును. ఇది దొంగ శరణాగతి కాదు, సంపూర్ణ శరణాగతి. దీనిని పాటించియే అర్జునుడు విజయుడైనాడు. అంటే అంతకుముందు నరుడండి అర్జునుడు, నరుడు విజయుడైనాడు. భగవద్గీత లోన ఎప్పుడును ఎప్పటికప్పుడు కర్తవ్యముగా వినదలుచుకున్న వానికి వినపడుచునే ఉండును. అంటే భగవద్గీత మనము ఏదో గ్రంథంలో ఉంది, గ్రంథ రూపంలో ఉంది అని అనుకుంటున్నామండి. నిజమే, గ్రంథంలో గ్రంథ రూపంలో భగవద్గీత ఉన్నది. కానీ అంత మాత్రమే కాదు, కర్తవ్యముగా వినదలుచుకున్న వానికి లోపల నుండి, అంటే ఆత్మరూపంలో ఉన్నటువంటిది అదే కృష్ణుడు కదండి, ఆత్మరూపంలో ఉన్నది భగవంతుడు. ఆ భగవంతుడు నువ్వు ఎప్పటికప్పుడు కర్తవ్యంగా వినదలుచుకుంటే లోపల నుండి వినిపిస్తూనే ఉంటుందట. భగవద్గీత మనకి వినిపిస్తూనే ఉంటుంది. తలచని వానికి కూడా వినుట ఇష్టముండదు, కానీ ఆ గీతావాణికి భేదము లేదు. వినతలచని వాడికి కూడా లోపల నుంచి వినిపిస్తుందట, కానీ వీడికి వినటం ఇష్టం ఉండదు, కానీ ఆ గీతావాణికి భేదం లేదు, అందరికీ వినిపిస్తుంటుంది లోపల నుంచి. ఇంతటి వివరణమును నాటకీయముగా మా హృదయములపై శాశ్వత మధుర ముద్ర వేయుచు మాస్టర్ గారు ప్రసాదించిరి. వారిది మధ్యమా వాక్కు, వైఖరి వాక్కు అనవచ్చున. భాష, భావము, సంకల్పము వీనికి అతీతమైన అనుభూతియే పరావాక్కు అని వారు మాకు చెప్పిరి. అట్టి పరావాక్కు వారి ద్వారమున పలికినది. శ్రీకృష్ణ హృదయము నెరిగి కృష్ణైక జీవనులై కృష్ణునే ఆచరించి కృష్ణునకు ప్రతిరూపులైన వారు మాస్టర్ గారు అని శ్రోతలకు లోన సాక్షాత్కారము కలుగక మానదు అని చెప్తూ అండి. తర్వాత ఇంకొక శ్లోకాన్ని ఉదహరిస్తూ ఉన్నారు. అది 18వ అధ్యాయములోని 78వ శ్లోకం. 18వ అధ్యాయం అంటే మనకి తెలుసు, చివరి అధ్యాయము మోక్ష సన్యాస యోగము. అందులో కూడా చిట్ట చివరి శ్లోకం అంటే 78వ శ్లోకం అండి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ.
ఎసట యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడును ఎసట ధనుర్ధారియగు అర్జునుడును ఉందురో అచట సంపదయు విజయమును ఐశ్వర్యమును దృఢమగు నీతియు ఉండునని నా అభిప్రాయము అని అంటూ ఉన్నాడండి. ఈ శ్లోకంలోని ప్రత్యేకతలు చూద్దాం. శ్రీకృష్ణార్జునులకు నరనారాయణులకు సంబంధించిన ధ్యాన శ్లోకము. సంజయుడిట్లు ధ్యానించి మ్రొక్కి ధన్యుడైనాడు. అంటే ఈ శ్లోకాన్ని చెప్పింది సంజయుడు అండి. అనుదినము దీనిని ధ్యానించు వారులకు తమయందే నరనారాయణులు దర్శనముసంగెదరు. యోగీశ్వరుడగు కృష్ణుడు తనలోని తానుగను పృథ్వీకి బిడ్డడగు నరుడు తానుగను దర్శనమగును. క్రమముగా ఈ తాను తనలోని తానుగా నగుట జరుగును. ఈ స్థితియే అసలైన శ్రీ విజయము భూతి అనగా అనుభూతి. మాస్టర్ గారు 1981లో కాకినాడ హోమియో క్లాసులకు వెళ్ళిన సందర్భమున వారు బస చేసిన గృహమున ఏకాంతముగా నాతో ఈ శ్లోక మహిమను ఉగ్గడించినారు. 1947 తర్వాత 3 పర్యాయములు భారతదేశము పైకి పాకిస్తాన్ దండయాత్ర చేసినది. చూడండి, ఆ రోజుల్లోని దేశ పరిస్థితులు చెప్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఎంత చక్కటి సంప్రదాయం ఉంది. ఈ హిందూ సంప్రదాయము లేదా ఈ భగవద్గీత సంప్రదాయము ఆ రోజుల్లో ఎంత చక్కగా విస్తరించి ఉన్నది, ఎంత చక్కగా రాజకీయ నాయకుల హృదయాల్లో కూడా నాటుకొని ఉన్నది అనేటువంటి తెలియచేస్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఆ 1947 తర్వాత నుండి భారతదేశం పైకి పాకిస్తాన్ దండయాత్ర చేసిందిట. 3 సార్లు, ఒకసారి కాదు. ఈ 3 సార్లు కూడా యుద్ధ ప్రారంభమునకు ముందు మన భారత సైన్యము ఈ శ్లోక భావమును ధ్యానించి ఈ శ్లోకమున చెప్పబడినట్లుగా ఒక రథమును దానిపై శ్రీకృష్ణార్జునుల చిత్రములను నిలిపి వానిని ఆరాధించిరట. మొదటిసారి సందర్భమున మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈయన దైవమునందు అంత విశ్వాసము కలవాడు కాదని ప్రతీతి. నెహ్రూ గారు కూడా ఇట్టి ధ్యానమును, ప్రార్థనను, ఆరాధనను గావించి సమరమును ఆరంభింపుడని సైన్యమునకు ఆదేశములిచ్చిరట. చూడండి ఎంత చక్కటి సంప్రదాయము. పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుటండి ఈ శ్రీకృష్ణార్జునుల చిత్రాలను నిలిపి వాళ్ళని ఆరాధించారట. శ్రీకృష్ణుణ్ణి, అర్జునుణ్ణి ఈ భగవద్గీత పటాన్ని పెట్టుకొని వాళ్ళని ఆరాధించారండి. తర్వాతి 2 సందర్భముల యందు వరుసగా, అంటే ఆ మొదటిసారి సందర్భంలో ఏమో నెహ్రూ గారు ఆయన కూడా చక్కగా దండం పెట్టుకొని ఆరాధించాట. తర్వాతి 2 సందర్భముల యందును వరుసగా లాల్ బహదూర్ శాస్త్రి గారును, ఇందిరాగాంధీయును ప్రధానమంత్రులు వీరును అట్టి ఆదేశమునే జారీ చేసిరట. ఈ 3 మార్లును భారతదేశము విజయమునందినది తెలిసినదే. భారత్ పైకి చైనా ముట్టడి చేసిన సందర్భమున ఏలనో అంటే ఎందువల్లో మొత్తానికి యుద్ధ ప్రారంభమున ఈ ధ్యానము ఆరాధన జరుగలేదట. ఈ సందర్భమున మన దేశము ఓటమి పాలైన సంగతి ఎరుకయే. అంటే పాకిస్తాన్తో యుద్ధము జరిగిన 3 సందర్భాల్లో కూడా చక్కగా ఈ శ్రీకృష్ణార్జునులు అంటే ధనుర్ధారి అయిన అర్జునుడు, శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరి ఉన్నటువంటి ఈ ఫోటో, ఒక రథంపై ఉన్నటువంటి ఈ ఫోటోని చక్కగా ధ్యానించి ఆరాధించి ఆ తర్వాత యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో విజయం వచ్చింది. అదే మళ్ళీ చైనా యుద్ధం సందర్భంలో ఎందువల్ల జరగలేదో కానీ మొత్తానికి ఈ ధ్యానము ఆరాధన జరగలేదట. అందువల్ల
మనము ఓటమి పాలైనాము అని చెబుతూ ఉన్నారు. ఒక జాతికి సంబంధించిన ఐహిక కార్యక్రమమునకు ఈ శ్లోక జ్ఞానము విజయమును కలిగించుచున్నదని మాస్టర్ గారు తెలిపిరి. మాస్టరు గారి గీతా ప్రవచనాలతో నాకు పూర్వము గల కొన్ని తప్పుడు అభిప్రాయములు వెలుగు వలన చీకట్లు తొలగినట్లు తొలగినవి. పూర్వము కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి నాకు, అవి మాస్టర్ గారి ఈ ప్రవచనాలతో నాకు ఆ సందేహాలన్నీ తీరిపోయినాయి అని చెప్తూ ఏమేమిటి ఆ సందేహాలు ఎట్లా తీరినాయి అనేటువంటిది వివరిస్తూ ఉన్నారండి. బ్రతుకుబాటలో సుదృఢములైన స్థిరములైన నిర్దిష్టములైన వెలుగు కిరణాలు లోన నిలిచినవి, వానిలో కొన్నిటిని ఇచ్చట స్పృశించుట సందర్భోచితము కదా అని కొన్ని ఇస్తున్నారు మనకి. అందులో మొదటిది ఏంటంటే, భక్తి కర్మల కన్నా జ్ఞానము గొప్పదనే అభిప్రాయము తుడిచిపెట్టుకుపోయినది. ఇప్పటికీ ఉందండి. ఇప్పటికీ ప్రజల్లో ఏమంటారంటే భక్తి జ్ఞానం కన్నా కర్మ గొప్పది, కర్మ జ్ఞానం కన్నా భక్తి గొప్పది, ఈ రెండిటికన్నా జ్ఞానం గొప్పది, అట్లాగే ఈ యోగం గొప్పది, ఆ యోగం గొప్పది అని అంటుంటారు. బొన్నయ్య శాస్త్రి గారికి కూడా అంతకుముందు ఈ అభిప్రాయం ఉండేదిట. ఏంటది? భక్తి కర్మల కన్నా జ్ఞానము గొప్పదనే అభిప్రాయం ఉండేదిట. ఆ అభిప్రాయం కాస్త తుడిచిపెట్టుకుపోయిందిట. నిజమైన సన్యాసము సంకల్పములను ఫలితములను సన్యసించుటే కానీ కర్మలను విడిచిపెట్టుట కాదు. నిజమైన సన్యాసం అంటే ఏంటి? పనులు చేయకుండా ఇంట్లో కూర్చోవటం కాదు, పనులు చేయకుండా లేకపోతే కాషాయం కట్టుకొని కూర్చోవటం కాదు. సంకల్పములను ఫలితములను అంటే పని చేసి మనము ఆ పని యొక్క ఫలితాన్ని సన్యసించుట. ఫలితం అవసరం లేదయ్యా, నేను నా డ్యూటీ చేస్తాను అని అంటమే నిజమైన సన్యాసంట. అంతేకాని పనుల్ని విడిచిపెట్టడం కాదు, కర్మలను విడిచిపెట్టుట కాదు అని చెప్తూ ఉన్నారు. అట్లాగే సన్యాసము పుచ్చుకొంటే వచ్చేది కాదు. సన్యాసము తీసుకుంటే వచ్చేది కాదుట. భక్తితో కూడిన కర్మలను అనుష్ఠించుచుండగా కలిగే వెలుగే అసలైన జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటో చెప్తూ ఉన్నారండి. భక్తితో కూడిన కర్మలను అనుష్ఠిస్తూ ఉండంగా అంటే ఆచరిస్తూ ఉండంగా ఆ కలిగే వెలుగు ఏదైతే ఉందో అదే జ్ఞానము. జ్ఞానము మనమార్జించున్నది కాదు, మనం సంపాదించుకునేది కాదుట. జ్ఞానం అంతర్యామి కరుణగా కలుగునది. జ్ఞానము వేరు, పాండిత్యము వేరు. జ్ఞానమనగా ఆత్మస్వరూపము. తనతో తాదాత్మ్య స్థితి పొందినవాడే జ్ఞాని అని స్వామి స్పష్టముగా చెప్పెను. తనతో అంటే లోపల ఉన్న ఆత్మ, అతనే భగవంతుడు అని చెప్పుకుంటున్నాం కదండి మనం. ఆ ఆత్మతో తాదాత్మ్య స్థితి పొందినవాడు అంటే మనస్సు బుద్ధి ఆత్మకు సమర్పణ చెంది ఆత్మతో తాదాత్మ్య స్థితిని పొందినవాడు ఎవరైతే ఉన్నాడో అతడు జ్ఞాని అని స్వామి స్పష్టముగా చెప్పెను. గీతాచార్యుని దృష్టిలో స్థితప్రజ్ఞుడన్నను, జ్ఞాని అన్నను, భక్తుడన్నను, యోగి అన్నను, నిజమైన పండితుడన్నను ఒకటే. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు వాడారండి. ఒక చోట స్థితప్రజ్ఞుడు అని ఉంటుంది భగవద్గీతలో, అదే ఒక చోట జ్ఞాని అని ఉంటుంది, అది చోట భక్తుడు అని ఉంటుంది, యోగి అని ఉంటుంది, పండితుడు అని ఉంటుంది. ఈ అన్ని అర్థాలు ఒకే అర్థంతో వాడారని చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క చోట స్వామి ఒకే స్థితిని గూర్చి వివిధ పదములను ప్రయోగించెను. జ్ఞానమందిన పిదప కూడా భక్తితో కూడిన కర్మలను అనుష్ఠించుట మానరాదు. జ్ఞానము పొందామండి, జ్ఞానం అందింది మాకు అన్న తర్వాత కూడా భక్తితో కూడిన పనులు అవి ఆచరించడం మానకూడదుట. ఎందుకండి అంటే చెప్తూ ఉన్నారు. మేడ ఎక్కిన పిదప మెట్లను ఎవరైనా పగలగొట్టుట జరుగునా. మేడెక్కామండి మనం, మేడకి పైకి వెళ్ళాం కదా అని ఈ మెట్లన్నీ పగలగొడితే ఎట్లా మళ్ళీ? కనుక అట్లా జరగదు కదా అంటూ ఉన్నారు.
జ్ఞానికి కర్మలతో పని లేదు, కానీ లోకహితార్థము కర్మలు అతని ద్వారమున జరుగుచుండును. అతడు చేయుటయని ఉండదు. ఆవశ్యకమైనచో జన్మలు కూడా అతడు ఎత్తుచుండును, కానీ అతనికి జన్మలుండవు. శ్రీకృష్ణునికి కర్మలతో పని లేదు. శ్రీకృష్ణుడు ఏ పని చేయాల్సిన పని లేదండి, అవసరం లేదు. కానీ పాండవ దూతయ్యి రాయబారము నడుపుట, వారి యాగమున అతిథి సేవాది కార్యములను నెరవేర్చుట, తన భార్యలకు ఆత్మస్థితిని అనుగ్రహించుటకై వారితో గృహస్థ ధర్మమును అనుష్ఠించుట మున్నగు పనులు చేసెను. ఏ కర్మలు చేయవలసిన పని లేనివాడు కర్మలు చేశాడు, అంటే పనులు చేశాడు. భారతదేశమున ప్రతి కుక్కకు అన్నము లభించు వరకు తాను వ్యక్తిగత ముక్తిని కాదని ఎన్ని జన్మలనైనను స్వీకరించునని వివేకానంద స్వామి ఉద్ఘాటించను. అయ్యా, వివేకానంద స్వామి చెప్పారట, అయ్యా నాకు ముక్తిస్తానన్నా వద్దు. ఎందుకు వద్దు? భారతదేశంలో ప్రతి కుక్కకు అన్నం లభించాలి. అంటే ఆ చివరి జీవి వరకు కూడా చక్కగా పుష్కలంగా ఆ ఆహారం అనేటువంటిది దొరికేంత వరకు కూడా ఎన్ని జన్మలైనా ఎత్తుతా, దానికోసం నేను ప్రయత్నిస్తా. అప్పటి వరకు నాకు వ్యక్తిగత ముక్తి అనేటువంటిది వద్దు అని అంటున్నారటండి వివేకానంద స్వామి. ఆశ్రితులను ఉద్ధరించుటకై శ్రీరామకృష్ణ పరమహంస సమాధి స్థితి నుండి క్రిందికి దిగి వచ్చేది వారు. ఇవి ఉదాహరణలు చెప్తూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పనులు చేయవలసిన అవసరం లేని వాళ్ళు కూడా కర్మలు చేయవలసిన కర్మలు అంటం వాళ్ళకి. కర్మలకు అతీతులు, మహాజ్ఞానులు కదండి. కనుక జ్ఞానికి కర్మలతో పని లేదు, చేయవలసిన అవసరం లేదు. అయినా సరే వాళ్ళు కర్మలు చేశారు, పనులు చేశారు. ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంస గారు కానీ, వివేకానంద స్వామి కానీ, అట్లాగే శ్రీకృష్ణుడు కానీ. ఎందుకు అట్లా చేశారు అంటే, అవసరం లేకపోయినా, కర్మలతో పని లేకపోయినా కర్మలు ఎందుకు చేశారంటే కనుక లోకహితార్థము అని చెప్తూ ఉన్నారండి. ఇట్లా భగవద్గీత సందేహాలు కూడా ఏ రకంగా తీరినయి అనేటువంటిది వివరిస్తూ ఉన్నారండి. రేపు కూడా ఆయనకి అంతకు మునుపు ఏ సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు మాస్టారి ప్రవచనం ద్వారా ఎట్లా నివృత్తి అయినయి అనేటువంటివి మరికొన్ని విషయాలు మనం వివరించుకుందాము రేపు అని తెలియచేస్తూ, స్వస్తి. వాసుదేవ.